రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టితో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. కోట్లాది రూపాయలతో కాలువల ఆధునీకరణ, సైడ్ డ్రైన్ల మరమ్మతులు, ఎండ్ టు ఎండ్ రోడ్లు, సిమెంట్ రోడ్ల ప్యాచ్ వర్కులు శరవేగంగా సాగుతున్నాయి. 50,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం 42వ డివిజన్లో 23 లక్షలతో ఎండ్ టు ఎండ్ రోడ్డు, 15 లక్షలతో డ్రైన్ పనులను టీడీపీ నేతలు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో జూన్ 12 కల్లా చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలన్న మంత్రి నారాయణ సంకల్పానికి అనుగుణంగా పనులు చకచకా సాగుతున్నాయి. రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కరీముల్లా, కో క్లస్టర్ మొహిద్దీన్లు మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించే మంత్రి నారాయణ లాంటి నాయకుణ్ణి ఇంతవరకు చూడలేదన్నారు. ఓ పక్క రాజధాని నిర్మాణ బాధ్యతలు భుజానకెత్తుకుని బిజీగా ఉన్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధిపై రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అన్నంగి ప్రసాద్, ఖలీల్, అహ్మద్, అబీద్, రియాజ్, అలీ, మున్నా, అంజాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 42 డివిజన్లోని కాలువలు అయితే కానీ, రోడ్లు అయితే కానీ ప్రతిదీ ఏ చిన్న విషయం వచ్చినా మన మంత్రివర్యులు నారాయణ సార్ దగ్గర ప్రతిదీ నెలకి ఒకసారి మీటింగ్ చేసుకుని ప్రతి వాటి నుంచి పిలిచి వాళ్ళ సమస్యలు ఏమి ఉన్నాయో అన్నీ చేసి వాళ్ళు ఏమి కావాలన్నా అది చేసేదానికి ముందు వస్తున్నారు. అదేవిధంగా ఒక 5 మందితో కమిటీ కూడా వేస్తున్నారు. ఆ కమిటీలో కూడా ముఖ్య నాయకులను పెట్టి ఈ వాటిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ అన్ని సమస్యలు తీర్చేదానికి ముందుకు వస్తున్న దానికి చాలా సంతోషంగా ఉంది. అదే మన వాటిలో చాలా రోజులు పెండింగ్ ఉంది. 42వ డివిజన్లో ఈ మెయిన్ రోడ్డుకి సంబంధించిన కాలువ గతం 3-5 సంవత్సరాల నుంచి మేము దీనికోసం పెట్టడం ఎవరు రాక ఆకుపోయి ఉండే కాబట్టి ముందర రాక చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళీ ఈ పని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. అందరూ సహకరించాలా. ప్రజలు కూడా వాళ్ళ హద్దులో ఉండి వాళ్ళు కూడా సహకరిస్తే అందరికీ బాగుంటుంది. దోమలు రాకుండా ప్రతిదీ అందరూ సహకరిస్తేనే ఈ పనులన్నీ జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి ప్రత్యేక చొరవతో, వారి ఆదేశాలతో నెల్లూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 42వ డివిజన్లో ఉండేటువంటి వాకర్స్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు 39 లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఇందులో 29 లక్షలు ఎన్క్యాప్, 9 లక్షలు జనరల్ ఫండ్గా ఉన్నాయి. దీంట్లో రోడ్డు, ట్రైన్స్ 400 మీటర్లు దాదాపు రోడ్డు వేసి మిగిలినటువంటి ట్రైన్లు కూడా శంకుస్థాపన కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక అభినందిస్తూ, ఒక మంచి విజనరీ లీడరు, తను నమ్మి గెలిపించిన ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తిగా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలో ఏ ఒక్క శాతం కూడా, ఏ ఒక్క సందర్భంలో కూడా, ఏ ఒక్క పనిలో కూడా వెనకబడకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి చొరవతో అనేక కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు నగరాన్ని నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా అనేక ప్రధాన కాలువలన్నింటినీ దాదాపు 50 కోట్ల రూపాయలతో చూస్తున్నాం. ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క డివిజన్లో అన్ని ప్రధాన కాలువలను పునర్మించి పైన స్లాబ్ వేసి దోమలు లేకుండా చేయాలంటూ కాంక్షతో పనిచేస్తున్నారు. అంతేకాకుండా 50,000 చెట్లు నాటేటువంటి ఒక భగీరథ పెద్ద కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య నారాయణ గారు ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 10-12 చెట్లు నాటేశారు కూడా. ఒక మంచి వ్యక్తి, నమ్మిన ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే గతంలో చాలామంది ఎమ్మెల్యేలను చూసాం, మంత్రులను చూసాం. అభివృద్ధి నెల్లూరు నగరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అయితే ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక వీధిలో, ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 42వ డివిజన్లో జరిగినటువంటి కార్యక్రమం కూడా మాకు చాలా 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఎండ్ టు ఎండ్ రోడ్లు జరుగుతున్నాయి. ఏ రోడ్డు కూడా ప్యాచ్ ఉండకూడదు అని చెప్పి ప్యాచ్ వర్కులు, ఎండ్ టు ఎండ్ రోడ్లు, డ్రైన్స్, కాలువల మీద అన్ని స్లాబులు వేసి దాన్ని మళ్ళీ తీయడం, 50,000 చెట్లు నాటడం, యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఇన్ని పనులు చేస్తున్నటువంటి నారాయణ గారికి ఈ ప్రాంత ప్రజలందరి సంపూర్ణ సహకారాలు, నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, అన్ని సామాజిక ప్రజలు వారికి ఆశీర్వదించాలని, వారి వెనకాల వెన్నట్టు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు 42వ డివిజన్లో ఇక్కడ వాకర్స్ రోడ్లో సైడ్లో ఒక రోడ్డు పెండింగ్ ఉంది చాలా సంవత్సరాల నుంచి. నారాయణ సార్ పుణ్యమా అని ఈరోజు అది ప్రారంభమైంది. అలాగే పక్కన కాలువలు కానీ అన్నీ స్టార్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే
చాలా పనులు 42వ డివిజన్కి కానీ మొత్తం సిటీకి కానీ అన్నీ స్టార్ట్ అయినాయి. మన 42వ డివిజన్లో అయితే చాలా కాలువలు, చాలా డ్రైనేజీలు, ప్రతిదీ మన క్యారీ ఎవరు అలా మల్లప్ప కాలువ అయితే చాలా వరకు పని చాలా అయింది. అక్కడ కాలువ సైడ్లు ఇల్లు ఏమేమి పోకుండా అక్కడ 40 అడుగుల రోడ్లు అన్నీ వేస్తున్నారు. దోమలు రాకుండా అండర్ డ్రైనేజీ పనులు కూడా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నారాయణ సార్ గారికి 42వ డివిజన్ తరఫున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.